మొదటిగా తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామండి. అవకాశాన్ని ఇచ్చిన ప్రియులైన సోదరులకి మా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలండి. దేవుడు మనకు దయచేసిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. కొద్ది నిమిషాల పాటు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ దినం మనం చర్చించబోయే విషయం ఏంటంటే ఈ దినం మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే స్థానిక సంఘంలో తగిన ప్రవర్తన. స్థానిక సంఘంలో తగిన ప్రవర్తన అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం అన్నమాట ఈరోజు. నిజానికి తెలుగు పదాల కంటే ఇంగ్లీష్ పదాలే మనకు బాగా అర్థమవుతాయి. స్థానిక అంటే అర్థం చెప్పండి. ఇక్కడ స్థానిక అంటే తెలియదు, లోకల్ అంటే తెలుస్తుంది మనకు బాగా. స్థానిక అంటే మన ఆధ్వర్యంలో మన సర్కిల్ అన్నమాట. అంటే అర్థం కావడానికి చెప్తున్నారు. స్థానిక అంటే మనకు అర్థం కాదు, కానీ లోకల్ అంటే మాత్రం అర్థమవుతుంది. ఈ అబ్బాయి ఎవరండి, ఈ లోకల్లో ఉండే కుర్రోడండి అంటారు కదా, అంటే ఈ పరివారానికి చెందిన వ్యక్తి అలా అన్నమాట. దాన్ని ఉపయోగించే పదమే స్థానిక. అంటే ఈ లోకల్ చర్చిలో విశ్వాసులు జీవించవలసిన వైఖరి సంఘంలో ఇది మనం వినబోతున్నాం. దీని కొరకు అపోస్తులు ఒక పత్రికే రాశారు. ఆ పత్రిక ఈరోజు మనం క్లుప్తంగా దాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. అన్నిటికంటే చాలా చిన్న పత్రిక, అదేంటో చూద్దాం. యోహాన్ రాసిన మూడవ పత్రిక. ఈ మూడవ పత్రికలో అపోస్తులైన యోహాన్ గారు స్థానిక సంఘంలో విశ్వాసులు ఏ విధంగా ప్రవర్తించాలి అన్న విషయాన్ని ఆయన చెప్పడం జరిగిందన్నమాట. అయితే ఈ పత్రికలోకి మనం వెళ్ళే ముందు ప్రాథమికంగా కొన్ని విషయాలు మనం తెలుసుకుని ముందుకు వెళ్తే ఇది ఇంకా క్షుణ్ణంగా అర్థమయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఈ పత్రికను రాసింది అపోస్తులైన యోహాన్ గారు. ఇది దాదాపుగా క్రీస్తు శకం 85 నుంచి 95 సంవత్సరాల మధ్యలో, అంటే మొదటి శతాబ్దంలో ఈ పత్రిక వ్రాయబడింది. అయితే ఈయన ఈ పత్రికలో ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులను చూపిస్తూ ఉన్నారన్నమాట. ఎవరు? యోహాన్ గారు ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులను చూపిస్తున్నాడు. అందులో మొదటి వాని పేరు ఏంటంటే గాయి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. రెండో ఆయన పేరు ఏంటంటే దియోత్రెఫే. మూడో ఆయన పేరు ఏంటంటే దెమేత్రియు. ఈ దియోత్రెఫే, దెమేత్రి అనే పదాలు కాస్త కన్ఫ్యూజన్గా ఉంటాయి రెండు కూడా. ముగ్గురు పేర్లు మనం చూసాం. ఒకటి గాయి, 2 దియోత్రెఫే, 3 దెమేత్రియు. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఎక్కడున్నారంటే ఈ పత్రికలో ఉన్నారు. యోహాన్ గారు రచించిన ఈ పత్రికలో ఈ ముగ్గురు వ్యక్తుల గురించి కూడా ఆయన 3 విషయాలు రాశారన్నమాట. అయితే ఈ పత్రికను మనం విడగొట్టుకుంటే మొదటి నుంచి 8 వచనాల్లో తన క్రియల ద్వారా నేను విశ్వాసిని అని తెలియజేసుకున్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. అర్థమవుతుందా? ఈ పత్రికను మనం 3 భాగాలుగా చేసుకుంటే మొదటి నుంచి, అంటే మొదటి వచనం నుంచి 8 వచనాలు మధ్యలో ఆ భాగంలో ఉన్న ఆ యొక్క మ్యాటర్లో ఏముంటుందంటే తన క్రియల ద్వారా నేను విశ్వాసిని అని తెలియపరుచుకున్న ఒక మనిషి కనిపిస్తాడు. రెండోది 9వ వచనం నుంచి 10-11 వచనాలు మనం చూసినట్లయితే తన క్రియల వలన నేను విశ్వాసిని కాదు అని తెలియపరుచుకున్న మరొక మనిషి కనిపిస్తాడు. నా మాటలు అర్థమయ్యా? మొదటి అధ్యాయం నుంచి, అదే మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు ఈ మధ్యలో ఉండే భాగంలోనేమో ఒక ఆయన కనిపిస్తాడు.
తన క్రియల వలన నేను విశ్వాసిని అని కనుపరుచుకుంటే ఒక వ్యక్తి కనిపిస్తాడు. తర్వాత 9వ వచనం నుంచి 10, 11 వచనాలు మనం చూసినప్పుడు తన ప్రవర్తన ద్వారా నేను విశ్వాసిని కాదు అని తెలియపరుచుకునే మరొక మనిషి కనిపిస్తాడు. 12వ వచనంలో ఆ 12వ వచనంలో సత్యం వలన సాక్ష్యం పొందిన మరొక వ్యక్తి కనిపిస్తాడు. ఆ తర్వాత కిందన ముగింపు మాటలు ఉంటాయి, 13, 14 వచనాలు. ఇక్కడ ఈ పత్రికలో ఈ 3 కీలకమైన విషయాలన్నమాట. ఇందులో మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు తన యొక్క విశ్వాసం ద్వారా, తన యొక్క క్రియల ద్వారా నేను విశ్వాసిని అని తెలియపరుచుకున్న ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. ఆయన పేరే మొదటిగా మనం చెప్పుకున్నాం, గాయి. ఎవరు? గాయి. ఈ గాయి అనే వ్యక్తిని మనం చూసినప్పుడు ఈయన అపోస్తులుడైన యోహాను గారి ద్వారా రక్షణలోకి నడిపింపబడిన వ్యక్తి. నిజానికి గాయి అనే పేర్లు క్రొత్త నిబంధనలో చాలానే ఉంటాయి. అపోస్తుల కార్యాల్లో ఉంటాయి, రోమిలికి రాసిన పత్రికలో ఉంటుంది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఉంటాయి. అయితే అక్కడ చాలామంది గాయి అనే వ్యక్తులు కనిపిస్తారు. ఆ గాయి ఈ గాయి ఒకటా అంటే ఒకటా కాదో మనం కన్ఫర్మ్ చేయలేము. ఎందుకంటే ఇచ్చిన సమాచారాన్ని బట్టి మనం చెప్పగలం అంతే. కాబట్టి ఇక్కడ యోహాను గారి ద్వారా ఈయన రక్షణ పొందడానికి విట్నెస్ ఉంది. ఎలా అంటే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకోవడం చూసి నేను చాలా సంతోషిస్తున్నానని అంటాడు ఆయన. కాబట్టి నా పిల్లలు అన్న మాట తన ఆత్మీయ పరిపక్వతలో, తన ఆత్మీయ విధానంలో మాట్లాడాడు కనుక ఈ గాయి అనే వ్యక్తి ఖచ్చితంగా ఆయన యోహాను గారి ద్వారా రక్షణలోకి వచ్చి ఉండాలి. ఏదేమైనా ఈ గాయి అనే వ్యక్తిని గురించి కొన్ని విషయాలు యోహాను గారు చెబుతూ ఈ యొక్క పత్రికను ప్రారంభిస్తున్నారు. అందులో మొదటి వచనాన్ని మనం చదువుతున్నాం. ఏంటంటే, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించి ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి వ్రాయినది. గమనించండి ఈ మాటలు. పెద్దనైన నేను అని అంటున్నాడు. పెద్దంటే మీరు గమనించండి, పెద్దంటే సంఘానికి నాయకత్వం వహించేవారని. మీరు అపోస్తుల కార్యాల్లో మనం చూసినప్పుడు అపోస్తుల్ని పెద్దలు అని పిలిచారండి. అదేవిధంగా పేతురు గారు కూడా తన పత్రికలో తోటి పెద్దనైన నేను అని వ్రాయడం జరిగింది. అంటే యేసుక్రీస్తు ప్రభు తర్వాత సంఘానికి ఒక పెద్దరికం, ఒక నాయకత్వం ఏదన్నా వహించిన వారు ఉన్నారంటే వారెవరంటే అపోస్తులు. సో వారిని పెద్దలు అని అన్నారన్నమాట. అది కాకుండా సంఘం ఏర్పాటు చేసిన పెద్దల సమూహం ఉంటుంది, అది వేరే విషయం, అది వేరు. అయితే ఇక్కడ పెద్దనైన నేను అని యోహాను గారు తన్ను తాను పెద్ద అని చెప్పి మాట్లాడుకుంటున్నాడు అని చెబుతూ ఈ పత్రికను ప్రారంభిస్తున్నారు. ఒక రకంగా ఈయన ఒక నాయకత్వ పొజిషన్లో ఉన్నాడు. అంటే సంఘాన్ని నిర్మించి క్రీస్తు ప్రభు బోధను వారికి వినిపించి సంఘాన్ని కట్టి దాన్ని నడిపించే ఒక గొప్ప స్థితిలో అపోస్తులు ఉన్నారండి. ఆ క్రమంలో అనేక మంది విశ్వాసులు సిద్ధమయ్యారు. ఎలా సిద్ధమైన వారిలో ఒకరే ఈ గాయి అనే వ్యక్తి అన్నమాట. ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించి ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి వ్రాయినది. ఈ విషయాలు గాయకి సంతోషాన్ని కలిగించేటట్లుగా, మంచి జరగాలనే ఒక సదుద్దేశంతో ఈ పత్రికను, ఈ విషయాన్ని రాస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఒక వ్యక్తి చక్కగా నడుచుకున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నువ్వు సంఘంలో చాలా యాక్టివ్గా ఉంటున్నావని మనం అందరం ప్రోత్సహించామనుకోండి, ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది? బూస్టు, హార్లిక్స్ కల్పించినట్టు ఉంటుంది, అవునా? అది చాలా హ్యాపీగా తీసుకుంటాడు. వాడు ఇంకా ప్రోత్సహింపబడి ఇంకా మంచిగా వాడున్న ఆ లైన్లో చక్కగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా ఒక రకంగా గాయ గారికి బూస్ట్ ఇస్తున్నారు ఎవరు? యోహాను గారు. తనకి మంచి జరగాలని శుభమని చెప్పి ఈ పత్రికను అపోస్తులైన యోహాను గారు ఇక్కడ రాయడం జరుగుతుంది. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించి ప్రియుడైన గాయి. ఈ మాట చూడండి, గాయని ఏమని పిలుస్తున్నాడు? ఈయన ప్రియుడు అని పిలుస్తున్నాడు.
దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి. సంఘంలో ప్రేమ అనేది దేన్ని బట్టి వస్తుందంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వస్తుందండి. ఒకప్పుడు ఒకరికి సంబంధం లేకుండా ఎవరి బ్రతుకులు వారు బ్రతుకుతున్న మన మధ్యన సడన్గా ఒక్క రోజులో లేకపోతే కొన్ని నెలల్లో సంఘంలోకి చేర్చబడబోడికి వెంటనే ప్రేమ అనేది ఒకటి చిగురుస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుంది అంటే అందరిలోనూ కూడా ఒకే ఆత్మ పనిచేస్తుంది కనుక ఆ ఆత్మ ఆ ప్రేమను మనకి కలిగిస్తుంది. కాబట్టి మన విశ్వాసులు ప్రేమించినట్టు ఇంట్లో వాళ్ళని కూడా ప్రేమించలేము. నిజంగా దేవుణ్ణి మనం ఎరిగిన వారమైతే మనం విశ్వాసులను ప్రేమించినట్లు, దైవజనులు ప్రేమించినట్లు ఇంట్లో వాళ్ళని కూడా ప్రేమించలేము. అంత ప్రేమ ఉంటుంది. మామూలు మన ఇంట్లో ప్రేమ ఏంటంటే సాధారణంగా ప్రేమానురాగం, తల్లిదండ్రుల మధ్యలో ఉండే ఒక బాంధవ్యం అంతే. కానీ ఇక్కడ ప్రియుడు అన్న మాట సాక్షాత్తు దేవుడిచ్చిన ప్రేమ, అగాపే ప్రేమ అని అంటాం కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని మనం చదువుకుంటూ ఉంటాం కదా యోహాను సువార్తలో. ఆ అగాపే ప్రేమ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ గాయి అనే తన ద్వారా రక్షణలోకి వచ్చిన ఒక వ్యక్తిని ఈయన ఏమని అంటున్నాడంటే ప్రియుడైన గాయి అని మాట్లాడుతున్నాడు. ఇంత ప్రేమ ఈయనకి ఎలా వచ్చిందంటే వాక్యాన్ని బట్టి వచ్చింది. ఇక్కడ మనకు ఒకటి అర్థం కావాలి. ప్రేమ అనేక దోషాలనే కప్పుతుంది. సమాజంలో ప్రేమ ఉందనుకోండి, మన సమాజంలో ఒకరి మధ్యన ఒకరికి ఆరోగ్యకరమైన ప్రేమ ఉందనుకోండి, గొడవలు ఉంటాయా? మన ఇంట్లోకి తాళం కప్పలు వేయచ్చా? ఏం అవసరం లేదు. ఎందుకంటే ప్రేమ అని పొరుగువాడికి ఏం చేయదు? కీడు చేయదు. గొడవలు ఉండవు, ప్రశాంతంగా ఉంటారు. ఒకరికి వచ్చింది ఒకరు తీసుకున్నది సమిష్టిగా అందరూ కూడా పంచుకు తింటారు. స్వార్థం ఉండదు. అయితే సమాజంలో ఈ ప్రేమ అనేది లేదు. మరి ఈ ప్రేమ ఎక్కడుందంటే క్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలోనే ఉంది. ప్రియ సహోదరులారా, ఆ ప్రేమ దేవుడు మాత్రమే ఇవ్వగలడు. సమాజం ఇవ్వగలదా అంటే కొంతవరకు ఇవ్వగలదు. ఎంత మనకి సన్నిహితులైనా వారు కొంతవరకు మాత్రమే మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. నీకు బెస్ట్ ఫ్రెండ్ అయిన వాడైనా ఆర్థికపరమైన లావాదేవీలు రాబోడికి నీ బెస్ట్ ఏమైపోతాడు? బరస్ట్ అయిపోతాడు. నీ బెస్ట్ ఫ్రెండే నీకేమైపోతాడంటే ఆ ఆర్థికపరమైన డబ్బుల వ్యవహారం దగ్గర రాబోడికి ఏమైపోతాడంటే మరి నీ దారి నీది, నా దారి నా సాల్వ్ రాబో నీతో అంటాడు. ఎందుకంటే ఈ లోక ప్రేమ అనేది కొంచెం వరకే సహించగలదు. కానీ దేవుని ప్రేమను మనం చూసినప్పుడు అది శాశ్వత కాలం సహిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు అలాగే కదండి ప్రేమించాడు. ఆయన శాశ్వత కాలం అంటే ఆయన చనిపోయేంత వరకు ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమించాడు గనకనే తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు గనక వీరిని క్షమించు అని అన్నాడు. ప్రేమించాడు గనకనే, లేకపోతే ఆ మాట వస్తుందా? రాదు. ఇక్కడ అంటున్నాడు యోహాను గారు ప్రియుడైన గాయి అని అంటున్నాడు. అంటే ఈ గాయి అనే విశ్వాసిని యోహాను అనే భక్తుడు ఏం చేస్తున్నాడండి? సత్యాన్ని బట్టి ప్రేమిస్తున్నాడు. మనం కూడా సహోదరులను, మనం కూడా తోటి విశ్వాసులను, మనం కూడా క్రీస్తునందున్న వారిని వాక్యాన్ని బట్టి ప్రేమించాలి. వాక్యాన్ని బట్టి ప్రేమించాలి. నేనైనా మీరైనా ఎవరైనా కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒక రోజులో సాధ్యం కాదు అది. మనం అలా చేస్తున్న కొలది అది సాధ్యపడుతుంది ఖచ్చితంగా. ప్రేమిస్తున్నాడు యోహాను గారు ఎవరినంటే గాయి అనే వ్యక్తిని. అతనికి మంచి జరగాలని ఈ విషయాలు రాయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అంటున్నాడు 2వ వచనం చదవండమ్మా. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని చాలండి ప్రార్థించుచున్నాను అని అంటున్నాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రియుడా అని మొదలుపెట్టాడు. ప్రియుడా అని మొదలుపెట్టి నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అంటే ఈ గాయి అనే వ్యక్తి అక్కడున్న అంటే ఈ పత్రిక ఏ ప్రాంతానికైతే వెళ్ళిందో ఆ ప్రాంతపు సంఘంలో ఇతడి యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉందట? ఎక్కడేసిన గొంగల్లాగా అక్కడే లేదట. దినదినము ఇతడు అభివృద్ధి చెందుతున్నాడు.
ఇతడు అభివృద్ధి ఎలా ఉందంటే అందరికీ తేడాగా కనపడుతుంది. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ ఒక మాట అంటాడు, నేను చెప్పిన ఇవన్నీ కూడా నువ్వు మనసులో మనస్కరించుకో, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనిపించేటట్లుగా నువ్వు వీటిని అవలంబించుకో అంటాడు అక్కడ పత్రికల్లో. అలాగా ఇతను ఈ సత్యాన్ని విన్న వాక్యాన్ని బట్టి తన జీవితాన్ని కట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అలా కట్టుకుంటున్న తరుణంలో అతని యొక్క అభివృద్ధి అందరికీ కనిపిస్తుంది. అతడు దినదినము అభివృద్ధి చెందుతున్నాడు. నిజానికి ఈ పత్రికను ఆ ప్రాంతానికి పంపినప్పుడు ఆ విశ్వాసిని ఈ యోహాను గారు ఏమి చూడట్లేదు, కానీ అతడు ఎదుగుతున్నాడన్న సమాచారం మాత్రం ఈయనకి తెలిసింది. ఎలా తెలిసింది? ఎలా తెలిసింది చెప్పండి? దివ్య దృష్టితో చూశాడంటారా? ఎలా తెలిసింది? ఇప్పుడే కదా చెప్ప. ఎలా తెలిసిందంటే అందరికీ ఇది ప్రదర్శింపబడుతుంది. ఇతని యొక్క విశ్వాస జీవితం, ఇతని ఎదుగుదల కార్యరూపం దాల్చి అనేక మంది ద్వారా ఆ సమాచారం అనేది యోహాను గారి దగ్గరికి వెళ్ళిందన్నమాట. చూద్దాం తర్వాత అక్కడ ఉంటుంది. ప్రియుడ, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. అంటే ఇతడు ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందుతుందన్న వినికిడి ఎవరికి వినబడిందంటే యోహాను గారికి వినబడింది. వినబడిందంటే చెప్పేవారు ఎవరో ఉన్నారనా లేదనా? ఉన్నారని అర్థం. ఎవరో మనం ముందుకు వెళ్ళి కొలి తెలుసుకుందాం. ఇతని ఆత్మీయ ఎదుగుదల గురించి యోహాను గారికి సమాచారం వెళ్ళింది. అయితే యోహాను గారు ఆ సమాచారం విని వెంటనే ఆయన ఏం చేసే పని ఏంటంటే ఈ గాయ్ అనే వ్యక్తి గురించి అనుదినము ప్రార్థన చేస్తున్నాడట. మన సంఘంలో ఒక వ్యక్తి దేవుని చేత నడిపింపబడుతూ ఉంటే, దేవుళ్ళలో వాడబడుతూ ఉంటే అతని కొరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా అండి? చెయ్యాలి ప్రియ సహోదరులారా, చెయ్యాలి. మనం ఒక మాట సహోదరులు మాట్లాడుతూ ఉంటారు, మా గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటామా? మనం చేసుకుంటారా అండి? చేసుకుంటే సంతోషం, చేసుకోవాలి. చేసుకుంటే వారిని మరింత అభివృద్ధి పరుస్తాడు. వారు ఆరోగ్యంగా ఉంటే మనకే కదా. ఇప్పుడు ఇంట్లో వంట ఉండే వ్యక్తి ఎవరు? అమ్మ ఆరోగ్యంగా ఉంటే మంచి మంచి వంటకాలని నీకు పెడుతుంది. అప్పుడు నీకే ఆరోగ్యం, అవునా కదా? ఇది ఎంత వాస్తవమో ఆత్మీయ తండ్రిగా ఇంట్లో అంటే సంఘంలో సహోదరులు ఉన్నప్పుడు వారి గురించి మనం ప్రార్థన చేయవలసిన అవసరం కూడా ఉంది. అలా చేసినప్పుడు వారు జ్ఞానంలోనూ ఆత్మీయ తీవ్రతలోనూ మరింత ఎదిగినప్పుడు ఆ ఆరోగ్యకరమైన విషయాలు మనకే కదా చెబుతారు. అప్పుడు మనం కూడా బలం పొందొచ్చు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అతని యొక్క క్షేమ సమాచారాన్ని విన్న వెంటనే యోహాను గారు ఏం చేశారంటే అతని గురించి ప్రార్థన చేశారట. ఈరోజు మన సంఘంలో ఎవరైనా దేవుని చేత నడిపింపబడుతూ వృద్ధి చెందుతూ ఉంటే వారి కొరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ప్రార్థన చెయ్యాలి అని ఇక్కడ యోహాను గారు తన మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. ఈ మాటలు మనం వాడిక బైబిల్లో చదివినప్పుడు కొన్ని విషయాలు ఇక్కడ కనబడతాయండి. ఇతడు ఆత్మీయంగా వర్ధిల్లుచున్నాడు, బాగానే ఉంది, కానీ ఇతడు ఆరోగ్యపరంగా కాస్త కొంచెం వెనకబడి ఉన్నాడు. సంఘంలో బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు అనారోగ్యం పాలు అయ్యారనుకోండి, సంఘంలో కార్యక్రమాలు జరుగుతాయా? సక్రమంగాను జరుగుతాయా? అవి కూడా ఏమవుతాయి? వెనకబడతాయి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఈ వ్యక్తి ఆత్మీయంగా దేవునిలో చక్కగా ఎదుగుతున్నాడు. ఎవరు చెప్పండి? ఎవరండి? గాయ్ అనే వ్యక్తి ఆత్మీయంగా చక్కగా ఎదుగుతున్నాడు. ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లుతున్నావు, బాగానే ఉంది. నీ ఆరోగ్యం కూడా బాగోవాలని ఈయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. నీ అన్ని విషయాల్లో కూడా ఏ లోటు లేకుండా సౌఖ్యంగా ఉండాలని, నీలాంటోడు ఎప్పుడు కూడా వర్ధిల్లుతూ ఉండాలని ఆ యోహాను గారు అతని గురించి తెలిసిన తర్వాత అతని గురించి ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆత్మీయమైన ఎదుగుదల కోసమే కాకుండా ఆరోగ్యం కొరకు కూడా మనం ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది.
ఎందుకంటే మన దేవుడు ఒక వ్యక్తిని అంటే గాయపరిచేవాడు ఆయనే, స్వస్థపరిచేవాడు కూడా ఆయనే. పాత నిబంధనలో ఆయనకున్న పేరేంటంటే స్వస్థపరుచు యెహోవా. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే సంఘంలో ఉండే విశ్వాసుల్లో కానీ దైవజనుల్లో కానీ మనం వారి కొరకు చేయవలసింది ఏంటంటే వారి ఆత్మీయ ఎదుగుదల కోసమే కాదు, వారి ఆరోగ్య పరిస్థితుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ యోహాను గారు చేస్తున్నారు, ఈ నా సొంత మాటలు కాదు. యోహాను గారు ఆయన ఆత్మీయ ఎదుగుదల గురించి మాత్రమే కాదు, ఆరోగ్య ఎదుగుదల గురించి కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే మనం తర్వాత వెళ్దాం. 3వ వచనం చదవండి. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యం చెప్పగా విని అదనమాట బహుగా. ఇప్పుడు చెప్పండి, యోహాను గారి దగ్గరికి గాయి గారి యొక్క క్షేమ సమాచారాన్ని మోసుకెళ్ళింది ఎవరు? చెప్పండి. అక్కడ చూడండి, అక్కడ ఉంది. ఒక సహోదరులు ఉన్నారు ఇక్కడ. అంటే ఈ గాయ అనే వ్యక్తి దగ్గర నుంచి కొంతమంది సహోదరులు ఎవరి దగ్గరికి వెళ్ళారట? అపోస్తులైన యోహాను గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ గాయి వారి పట్ల చూపించిన ఆ ప్రేమాభిమానం అంతా కూడా ఎవరికి చెప్పారు? యోహాను గారికి చెప్పడం జరిగింది. యోహాను గారికి ఎప్పుడైతే చెప్పారో అది విని ఆయన ఎలా రియాక్ట్ అవుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. చదవండి అదే వచనాన్ని చదవండి. గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని అదనమాట విని బహుగా సంతోషించాడు. నిజమైన స్వార్థం లేని సేవకులు ఏం చేస్తారంటే ఎదుటివాడు ఎదుగుతుంటే అతన్ని రక్షించిన ఆ సేవకుడు సంతోషిస్తాడు. స్వార్థం ఉన్నవాడైతే వీడు ఎదిగేస్తున్నాడు అనుకుంటాడు. అర్థమవుతుందా మీకు? స్వార్థం లేని సేవకుడైతే ఎదుటివాడు తన పిల్లలు సత్యంలో స్థిరపడి బలపడుతూ ఉంటే వారి ఆత్మీయ ఎదుగుదలను బట్టి సంతోషిస్తారు. యోహాను గారు గాయ యొక్క ఎదుగుదలను బట్టి ఏం చేశాడంటే ఆయన సంతోషిస్తున్నాడు. వినాలండి, యోహాను గారు ఏం చేస్తున్నారు ఇక్కడ చెప్పండి. ఏమి విని సంతోషిస్తున్నారు? ఎందుకు అడుగుతున్నారు మిమ్మల్ని? ఆ టెన్షన్లో ఉంటారండి. అర్థమవుతుందా? ఇక్కడ యోహాను గారు సంతోషిస్తున్నారు ఒక విషయాన్ని బట్టి. ఏ విషయాన్ని బట్టి సంతోషిస్తున్నారంటే తన ద్వారా రక్షణలోకి వచ్చిన గాయ అనే వ్యక్తి యొక్క ఆత్మీయ ఎదుగుదల గురించి, అతడు సహోదరుల పట్ల చూపించిన ఆ ప్రేమాభిమానాల గురించి ఈయన విన్నాడు. విని ఇతని కొరకు ప్రార్థన చేశాడు. అంతేకాదు అతని గురించి బహుగా సంతోషిస్తున్నాడు. సంతోషించి 4వ వచనంలో ఒక మాట అంటున్నాడండి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. చూడండి మాట చూసారా? నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకున్నారని వినడం కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. మనకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. మన పిల్లలు మన మాట విని చక్కగా చదువుకుని ప్రయోజకులు అవుతున్నారు అనుకోండి, ఏమైనా అంతకంటే సంతోషం ఉంటుందా తల్లిదండ్రులకి? మానవికంగా మాట్లాడుతున్నాను నేను. సమాజంలో మన పిల్లలు మన పరిధిలో ఉండి మన మాటలు వింటూ చక్కగా చదువుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటూ వారి స్థితి దినదినము అభివృద్ధి పొందుతుంది అనుకోండి, ఆ తండ్రికి తల్లికి చెప్పలేనంత ఆనందం. అవునా కదా? చెప్పండి. పట్టజాలంత ఆనందం. చాలా సంతోషిస్తారు. నలుగురికి చెప్పుకుంటారు. ఆ ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. ఇది మానవికంగా. ఇక్కడ చెప్పేది ఏంటంటే నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. దైవజనులు ఎప్పుడు కోరుకునేది ఏంటి చెప్పమంటారా? మీ వెండి బంగారాలు కోరుకోరు, మీ దాతృత్వం ఆశించరు. నిజమైన సేవకుల గురించి మాట్లాడుతున్నారు. మీ వెండి బంగారాలు, మీ దాతృత్వము మీరు ఏదో పెట్టేస్తే మీ దగ్గర అది కోరుకోరు. వారు కోరుకునేది ఏంటంటే చెప్పిన వాక్యానుసారంగా తమ జీవితాలను కట్టుకుంటున్నారా లేదా, అదే కోరుకుంటారండి. నాతో పాటు కొందరినైనా దేవుని యొక్క రాజ్యానికి నేను నడిపించగలనా లేదా,
వారు సంతోషించేది ఏదైనా ఉందంటే, ఒక వ్యక్తి, ఒక విశ్వాసి, వాక్యం విన్న విశ్వాసి తన జీవితాన్ని, తన యొక్క బ్రతుకుని వాక్య పరిధిలో కట్టుకోవడం ప్రారంభిస్తూ ఉన్నాడంటే, దాన్ని బట్టి ఆ సేవకుడు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తాడు. చాలా సంతోషంగా ఉంటుంది నిజంగా. ఎందుకంటే ఇక్కడ కష్టపడి పని చేస్తుంటే ఫలాలు వస్తున్నాయి. ఇప్పుడు మనం పంట వేసామండి, పంట వేసిన తర్వాత బహుగా ఫలించింది అనుకోండి మన పంట, మనం ఎలా సంతోషిస్తాం? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే కష్టం వృధా అయిపోకుండా నేను కష్టపడిన కష్టానికి ఫలితాన్ని దేవుడు నాకు ఇస్తున్నాడని చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తాం. అదేవిధంగా ఇక్కడ సత్యమును బట్టి నడుచుకొనుచున్న ఇతని యొక్క పరిస్థితిని చూసి, ఈ గాయి గారి యొక్క జీవన విధానం చూసి చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు అపోస్తలుడైన యోహాను గారు. చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు. అంటున్నాడు ఆయన, నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నారని వినడం కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ఇంకా దానికంటే ఎక్కువైన సంతోషం ఏమీ లేదు. ఇంకా సంఘం అంతా కూడా దేవుని యొక్క అడుగుజాడలను నడుచుకుంటూ ఉంటే ఆ సేవకుడికి అంతకంటే ఇంకా సంతోషకరమైన వాతావరణం ఏమీ లేదండి. ఓ మాట చెప్తాను, వినండి ఒకసారి. మన సంఘం చెబుతున్న వాక్యాన్ని విని తమ జీవితాలను కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ విశ్వాసులుగా దినదినము ఎదుగుతున్నారు అనుకోండి, వాక్యము సహవాసం అనబోడికి సేవకుడు పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడు. ఎప్పుడు ఈ విషయాలు చెప్పేలా అని, ఎప్పుడు వీళ్ళకి ఇంకా లోతైన విషయాలు చెప్పాలి అని, ఇంకా బైబిల్లో ఎక్కువగా. మరొక విషయం ఏంటంటే, దేవుడు మరిన్ని ఎక్కువ విషయాలు వారికి తెలియజేస్తాడు. ఎందుకంటే ఇతడు చెప్పడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. విని స్వీకరించడానికి కూడా ఆ సంఘం అలాగే బలంగా ఉంది. కాబట్టి వారికి మరింత విశదీకరంగా దేవుడు వాక్యాన్ని అందించడానికి సిద్ధపడతాడండి సేవకుల ద్వారా. ఉన్న కొంచెంలోనే మనం స్థిరంగా తీసుకోవట్లేదండి. నీకు అనవసరం, ఎన్ని చేసినా అనవసరమే నీకు. కాబట్టి ఉన్న కొద్ది విషయాలే మనం జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మరిన్ని లోతైన జ్ఞానాన్ని మనకు అందిస్తాడు దేవుడు. ఇక్కడ గాయి అనే వ్యక్తి యొక్క జీవన విధానాన్ని బట్టి అతని రక్షణలోకి నడిపించిన యోహాను గారు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఆ సంతోషాన్ని తన మాటలో తెలియజేస్తున్నాడు. నా పిల్లలు ఈ సత్యాన్ని అనుసరించి నడుచుకున్నట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఇంకేమీ లేదు అని అంటున్నాడు. ఆ తర్వాత మరొక వచనం ఉంది, 5వ వచనం. ప్రియుడా, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఆ గాయి అనే వ్యక్తి ఏం చేశాడో తెలియజేస్తున్నాడు. గాయి అనే వ్యక్తి ఏం చేస్తే వీరు వెళ్ళి యోహాను గారికి ఆ సాక్ష్యాన్ని తెలిపారో, ఆ గాయి అనే వ్యక్తి యొక్క జీవన విధానం ఏంటో, అక్కడ సంఘంలో ఆ సంఘానికి తగిన ప్రవర్తన గాయి ఏం చేస్తున్నాడో ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. అక్కడ ఏం చెప్తున్నాడో చూద్దాం. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. చూసారా? ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసిందల్లా విశ్వాసికి తగినట్టుగా నువ్వు చేయుచున్నావు. మరొక మాట ఉంది, వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్య జనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామం నిమిత్తం బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. చాలండి. ఇక్కడ గాయి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఆ ప్రాంతంలో ఆ కాలంలో కొంతమంది క్రీస్తు ప్రభు యొక్క రాజ్యం కొరకు ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. క్రీస్తు ప్రభు యొక్క రాజ్యాన్ని ఎందరికైతే సమీపించలేదో వారందరికీ కూడా తీసుకుపోవడానికి ఆ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడే కొంతమంది సువార్థికుల బృందం బయలుదేరింది. మిషనరీస్, మంచి పదం. మిషనరీస్ అనేవాళ్ళు బయలుదేరారు. వారు ఎంత నిస్వార్థమైన వ్యక్తులంటే, అన్యజనులకు సువార్త చెప్పి ఒకవేళ వారి దగ్గర డబ్బులు తీసుకుంటే డబ్బుల కొరకు ఎలాంటి వాక్యాలు చెప్తున్నారేమోనని వారు అనుకుంటారని అన్యజనులకు ఉచితంగా వాక్యం ప్రకటించేసి వాళ్ళు వచ్చేసేవారట. అపోస్తులైన పౌలు గారు మన అపోస్తుల కార్యాల్లో చూసినప్పుడు ఆయన విధానం అదే అండి. మీరు ఏ ప్రాంతాన్ని చూడండి, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన వెంటనే
ఏదో ఒక షెల్టర్ చూసుకుని అక్కడికి వెళ్ళిపోయి ఆయన వ్యాపారం మొదలెడతాడు. ఏంటి ఆ వ్యాపారం? డేరాలు కుట్టుకోవడం. ఏంటండి? డేరాలు కుట్టుకునే వ్యాపారం. కష్టపడి పని చేస్తాడు, కష్టపడి పని చేసుకుని ఆయన సువార్త చేసేవాడు. ఎందుకు చేసేవాడు అలాగా? నిజానికి ప్రభు అధికారం ఇచ్చాడు. సువార్త బోధించేవారు సువార్త చేతనే పోషింపబడాలని ప్రభు అధికారం ఇచ్చాడు, వెసులుబాటునిచ్చాడు. కానీ అపోస్తలుడైన పౌలు గారు అది తీసుకోకుండా, ఆ అధికారం ఉన్నా కూడా దాన్ని వినియోగించకుండా సువార్తకు ఆటంకం కలగకూడదని ఆయన ఏం చేసేవాడంటే కష్టపడి పనిచేసి ఆహారం సంపాదించుకుని ఉచితంగా వాక్యాన్ని ప్రకటించేవాడు. అలాంటి ధోరణి కలిగిన కొంతమంది సువార్థికుల బృందం అట ఈ ప్రాంతాలకు వెళ్ళారట. వీరు ఆ అన్య ప్రాంతాలకి, అంటే యూదులు కాని వారి దగ్గరికి వెళ్ళి వారు వాక్యం చెప్పి వారికి ఉచితంగా వాక్యం అందించి ఒకవేళ వాళ్ళు ఇస్తారన్నా కూడా వారి దగ్గర నుంచి ఎలాంటి ధనాన్ని కూడా వారు తీసుకునే ప్రయత్నం చేయలేదట. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే క్రీస్తు ప్రభు యొక్క రాజ్య వ్యాప్తి కొరకు నిస్వార్థంగా సేవ. ఈ రోజుల్లో ఉన్నారా అలాంటి వాళ్ళు? ఉన్నారా అండి? ఆ రోజు అంత నిస్వార్థంగా సేవ చేశారు కనుకనే వాళ్ళు ఎంతో ఫలభరితమైన సేవ చేసి అనేక మందిని వెలిగించారండి. ఈరోజు మిషనరీస్ అని చెప్పుకుంటూ కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు వ్యవహారం ఉంటుంది. వారి జీవితాలు బాగోవు, వారి విధానాలు బాగోవు, ఇచ్చిన ఫండ్స్ని దుర్వినియోగం చేస్తూ ఉంటారు. కానీ పాతకాలంలో మొదటి శతాబ్దపు వైఖరి ఎలా ఉందంటే చూడండి, నిస్వార్థపూరితమైన సేవ చేశారు వారు. వారెవరు కూడా వారు ఆధారపడింది దేని మీద, ఎవరి మీద అంటే మృతులను సజీవులుగా లేపే దేవుని మీద తప్ప మరి ఎవరి మీద వారు ఆధారపడలేదు. ఆకాశ పక్షులను పోషించిన దేవుడు మమ్మల్ని కూడా పోషిస్తాడు అనుకున్నారు వాళ్ళు. పోషిస్తాడు అనుకుని వారు ఏం చేశారంటే అన్యజనులకి ఉచితంగా సువార్త చెప్పారు. వారి దగ్గర ఏమీ తీసుకోలేదు. మరి వారికి సువార్త చెప్పేసి ఏమీ తీసుకోకుండా వస్తే మరి వీళ్ళు మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే, వీరి జీవితం ముందుకు కొనసాగాలంటే, వీరు వాక్యం బోధించాలంటే, వీరు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే ఖర్చులు అవసరం అవుతాయి కదా. ఆర్థికపరమైన లావాదేవీలు అవసరం, ఖచ్చితంగా ఆర్థిక వనరులు అవసరం. కనుక వీళ్ళ అవసరతను ఎరిగిన దేవుడు గాయ హృదయాన్ని ప్రేరేపించాడు. గాయ హృదయాన్ని ప్రేరేపించి అతడు ఏం చేశాడంటే ఈ వ్యక్తులట, ఈ సువార్త ప్రకటించడానికి వచ్చిన వ్యక్తులట గాయకి ఎప్పుడు తెలియదని ఎందుకు అంటున్నానంటే వారు పరదేశులైనను అని అన్నాడు. పరదేశులైనను అని మాట్లాడాడు. పరదేశులు అంటే ఆ ముక్కు మొహం గాయకి వ్యక్తులు తెలియదు. కానీ గాయి ఒక విశ్వాసికి తగినట్లుగా వారిని ఎలా చూడగలిగాడు? చెప్పండి. ఎలా చూడగలిగాడు? వారి యొక్క ముఖాలు తెలియకపోవచ్చు, కానీ వారిలో ఉండే సారం మాత్రం ఒకటే. వారి మోటో ఒకటే, వారి గోల్ ఒకటే. వారి గోల్ ఏంటంటే రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడాలి, సత్యానికి సహాయకులుగా ఉండాలన్న ఆలోచన. కాబట్టి వారెవరో తెలియకపోయినా ఈ గాయ అనే వ్యక్తి మాత్రం వారిని ఆదరించాడు, వారి అవసరాలన్నీ తీర్చాడు, వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాడు. వారు ఉండడానికి షెల్టర్ ఇచ్చాడు, ఒక రకంగా వారు తినడానికి ఆహారం పెట్టి ఉండొచ్చు. వారు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు ప్రతిదీ కూడా ఈ గాయ అనే వ్యక్తి మాత్రమే చూసుకుని ఉండొచ్చు. ఒకవేళ ఏమండి, గాయ వారిని ఎంత బాగా చూడకపోతే వీరు యోహాను గారి దగ్గరికి వెళ్ళి అంత గొప్ప సాక్ష్యం చెప్తారు. ఒక వ్యక్తి మన గురించి పక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి గొప్పగా చెప్తున్నారంటే మనం బాగా చూస్తుంటే చెప్తారా, చూడకపోతే చెప్తారా? వింటున్నారా అమ్మా? వింటున్నారా నేనేమన్నాను ఇప్పుడు? ఒక వ్యక్తి మన గురించి గొప్పగా సాక్ష్యం చెప్తున్నారంటే మనం బాగా చూస్తే వాళ్ళు సాక్ష్యం చెప్తారా, చూడకపోయినా సాక్ష్యం చెప్తారా? మనం బాగా చూస్తే చెప్తారు. పెళ్ళికి వెళ్ళామండి, సరైన భోజనాలు పెట్టలేదు, నీకు ఏం చెప్తావు? చెప్పొద్దన్నా చెప్పేస్తావు వచ్చేసి. అస్సలు ఏం బాగోలేదండి, అసలు ఆ సాంబార్లో ఉప్పు లేదు అంటారు లేదా? అంటాం. చెప్పొద్దన్నా చెప్పేస్తాం. అది బాగా చూసేవారు అనుకోండి, బాగా చూసారని కూడా చెప్తాం. అవునా? అంటే చూసే విధానం బట్టి అక్కడ చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. గాయ బాగా చూశాడు,
చాలా బాగా చూశాడు. ఎలా అంటే వారి బాగంతా అంటే వారి అన్యజనుల దగ్గర డబ్బులు తీసుకోలేదు. సువార్తను ప్రకటించుకుంటూ దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడుతూ పోతున్నారు కొంతమంది సువార్థికుల బృందం, మిషనరీస్. వారి బాగోగులన్నీ చూశాడు, వారికి కావలసినవన్నీ ఏర్పాట్లు చేశాడు. బహుశా వారు ఉండడానికి షెల్టర్ ఇచ్చాడేమో, వారు ఉండడానికి నివాసాన్ని కల్పించాడేమో, వారికి ఆహారాన్ని ఇచ్చాడేమో, దారి ఖర్చులు డబ్బులు కూడా ఇచ్చాడేమో, ఏమో ఇచ్చాడు. మొత్తానికి ఇచ్చాడు. కాబట్టి ఈ గొప్ప సాక్ష్యాన్ని తీసుకెళ్ళి యోహాన్ గారికి చెప్తున్నారు, ఇదిగోండి పలానా ప్రాంతానికి వెళ్ళామండి, ఆ ప్రాంతంలో గాయ్ అనే వ్యక్తి అట, అబ్బా ఆ వ్యక్తి మమ్మల్ని చూసిన విధానం అమోఘం అన్నారన్నమాట. ఏమైపోతాడు ఈ పెద్ద మనిషి అలా విన్నప్పుడు? ఏమైపోతాడండి? మన సంఘం నుంచి ఒకరు ఎవరైనా వాక్యం చెప్పడానికి పరాయి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వాక్యం చెప్పిన తర్వాత బాగా చెప్పారనుకోండి, బాగా చెప్పిన తర్వాత అక్కడి నుంచి ఫోన్ ఈయనకి వచ్చింది అనుకోండి, ఈయన ఎలా ఫీల్ అవుతారు? బాగా చెప్పారండి కుర్రలు, భలే కుర్రలు, మీ సంఘం కుర్రలు అంటే కదా, ఉత్తరగంచి అంట కదా, బాగా చెప్పారండి. ఎలా ఫీల్ అవుతారండి? ఆయన కాదు, మీరు ఎలా ఫీల్ అవుతారు? మన సంఘం అంతాను చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. అలాగే తన కుమారుడైన గాయి ఆ మంచి సాక్ష్యాన్ని పొందుకున్నందుకు అపోస్తులుడైన యోహాను గారు చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ పరదేశులైన సహోదరులుగా ఉన్నవారికి అతను ఏం చేశాడంటే విశ్వాసకి తగినట్లుగా వారికి అన్నీ చేశాడంట. నమ్మకం కలిగిన వ్యక్తిగా, దేవుని సత్యాన్ని అనుసరించి నడుచుకునే వ్యక్తిగా, దాన్ని ఆచరించి తన యొక్క జీవితంలో చూపించే వ్యక్తిగా అతడు కేవలం మాటతో మాత్రమే కాక తన క్రియల ద్వారా తన యొక్క ప్రేమను ఆ కూడి వచ్చిన లేకపోతే ఆ సువార్థికుల బృందానికి ఆయన చూపించడం జరిగింది. అలా చూసినప్పుడు వారు చాలా సంతోషించారు. ఆ ప్రేమను గురించి సంఘం ఎదుట చెప్పడం జరిగింది. తర్వాత వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామం నిమిత్తము బయలుదేరు గనక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. వారు ఏమి తీసుకోలేదంటే ఎవరి దగ్గర? నిస్వార్థపూరితమైన సేవ, ప్రభు యొక్క పరిచర్యను లేకపోతే క్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని అనేక ప్రాంతాలకి, ఆయన రాజ్యాన్ని అనేక ప్రాంతాలకి మోసుకుపోవాలనే ఒక ఆలోచనే వారికి ఉంది తప్ప ఇంకా అంతకు మించిన ఆలోచన వారి దగ్గర లేదు గనక ఆ నిస్వార్థపూరితమైన సేవకు గాయి గారి ద్వారా దేవుడు ఏం చేశాడు? సహాయం చేశాడు. ఇక్కడ ఒక విషయం చెప్తారు, జాగ్రత్తగా వినండి. మనం నిస్వార్థపూరితంగా స్వార్థం లేకుండా సేవ చేసామనుకోండి, మన సేవను దీవించేవాడు ఎవరు? దేవుడే. అది ఆర్థిక పరమైన ఏ విధంగానైనా, జనాభా పరంగానైనా, ఆత్మీయ వృద్ధి పరంగానైనా, ఏ విధంగానైనా కూడా వృద్ధిపరిచేవాడు ఎవరంటే దేవుడే. కాబట్టి మనం ఇక్కడ చేయవలసిన విషయం ఏంటండి? మనం చేయవలసిన విషయం ఏంటి? ఇక్కడ నిస్వార్థపూరితమైన సేవ మనం చేయాలి. చేసి మిగతాది దేవునికి అప్పగించాలి. అలా అప్పగిస్తే దాన్ని ముందుకు జరిగించి దాన్ని వృద్ధిపరిచేవాడు ఎవరంటే మన దేవుడు. తర్వాత 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మనం సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారం చేయబద్దులమై ఉన్నాము. గమనించండి ఈ మాట. మనము సత్యమునకు సహాయకులమగునట్టు అట్టి వారికి ఉపకారం చేయబద్దులమై ఉన్నాము. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సత్యానికి మనం సహాయం చేయడం ఏంటండి? అర్థమైందన్నమాట. సత్యం అంటే వాక్యం, వాక్యానికి మనం సహాయం చేయడం ఏంటి? వాక్యమే మనకు సహాయం చేసింది. నశించిపోతున్న వారిని వెతికి రక్షించింది వాక్యమే కదా. వాక్యమే కదా నశించిపోతున్న వారిని ఆకర్షించింది దేవుని వైపుకి. ఈ వాక్యం మనకు సహాయం చేస్తే ఇక్కడ రచయిత ఏంటి? మనం వాక్యానికి సహాయం చేయాలంటాడు. అర్థమవుతున్నాయా? విన్నవారు ధన్యులు. జాగ్రత్తగా వినండి. మనం సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారం చేయబద్దులమే ఉన్నాం. నిజానికి దేవుడు సత్యాన్ని తీసుకెళ్ళిపోగలడంటే తీసుకెళ్ళగలడు, కానీ తన పనిలో నువ్వు కూడా పాలివారు కావాలన్నది ఆయన ఆలోచన. కాబట్టి నీ సహాయం కూడా ఉండాలి. నీ సహాయం లేకపోతే వెళ్తావు. నీ సహాయం లేకపోతే దేవుడికి ఆ సత్యాన్ని ఎలా తీసుకెళ్లాలో దేవునికి బాగా తెలుసు. సహాయం వేరే దగ్గర నుంచి వస్తుంది.
కానీ ఆ ధన్యతను నువ్వు నేను కోల్పోతాం. ఇక్కడ అంటున్నాడు మనం సత్యానికి సహాయకులమై ఉండాలి అని అంటున్నాడు. సత్యానికి మనం ఎలా సహాయం చేయగలము? బైబిల్ని ఇలా జబ్బ పెట్టుకుని మోసుకుని వెళ్ళాలా? మరి ఏంటంటే మనం ఏం చేయగలం? ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడంటే అట్టి వారికి ఉపకారం చేయబద్దులమై ఉన్నాం. అందరూ అలా ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం సాధ్యమవుతుందా? మిషనరీస్ అంటే ఎవరో తెలుసా మీకు? అసలు మిషనరీస్ అంటే ఎలా ఉంటారో చెప్తాను చూడండి. మిషనరీస్ అంటే తమ యొక్క స్థానిక ప్రాంతాలను విడిచిపెట్టి తట్టా బుట్టా సర్దుకుని ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోతారు. ఇంకా కొన్ని సంవత్సరాల వరకు తిరిగి రారు. అది మిషనరీ సువార్త అంటే. అపోస్తలుడైన పౌలు గారు అంత్యోక్య ప్రాంతాల నుంచి బయలుదేరినప్పుడు సంవత్సరాలు తిరిగి ఆ పరిచర్యను ముగించుకుని, ఆ మిషనరీ ప్రయాణాలు ముగించుకుని ఆ ప్రాంతాలకి చాలా సంవత్సరాల తర్వాత వచ్చేవారు. అలాగండి మిషనరీస్ అందరూ అలాగే చేశారు. వారు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఏం చేస్తారంటే తట్టబుట్ట మొత్తం ప్యాకప్ అయిపోయి అక్కడి నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోతారు. అంటే వారు ఏ ప్రాంతాల్లో సేవ చేయాలని అనుకున్నారో, వాళ్ళ అనాగరికులైనా, వారు మంచివారు కాకపోయినా, వారు ప్రమాదకరమైన వ్యక్తులైనా అవేమీ ఆలోచించరు, వెళ్ళిపోతారు. దీవుల్లో ఉండే వ్యక్తులకి అలాగే సువార్తలు అందే. మరి మొదటి శతాబ్దంలో కూడా అపోస్తలుడైన పౌలు గారు ఒక దీవి పేరు ఏంటండి? మిలితైన ద్వీపానికి వెళ్తారు. ద్వీపం అంటే తెలుసా? ఇంట్లో దీపం కాదు. ద్వీపం అంటే చుట్టూ కూడా సముద్రం చేత ఆవరింపబడి మధ్యలో చిన్న చొక్కలా ఉంటుంది ఒక ల్యాండ్, దాన్నే ద్వీపం అంటారు. అలాంటి సముద్రం మధ్యలో ఉండే ద్వీపాలకి వీరు మిషనరీ ప్రయాణాలు చేసేవారండి. అది మిషనరీస్ అంటే. అలా అక్కడికి వెళ్ళిపోయి వారికి సువార్త ప్రకటించేవారు, అక్కడే ఉండేవారు, అక్కడ ఉన్నదే తినేవారు. వారి లగ్జరీ లైఫ్లన్నీ వదిలేసుకుని మిషనరీలు ఏం చేసేవారంటే అలాంటి మారుమూల ప్రాంతాలకు వెళ్ళిపోయి నశించిపోతున్న ఆ అంధకారంలో సువార్త ప్రకాశాన్ని వికసింపజేసేవారు. అలాంటి వారు ఎవరంటే ఈ గాయ్ గారు ఉన్నారు కదా, ఆయన పరిచర్య చేసే వ్యక్తులు. స్వార్థికులుగా ఉన్న ఆ మిషనరీస్కి ఈ గాయ్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే సహాయం చేస్తున్నాడంటే గాయి ప్రత్యక్షంగా ఆ యొక్క స్వార్థికులకు సహాయం చేసిన, పరోక్షంగా సత్యానికి సహాయం అయినా చేస్తున్నాడు. అలా చేశాడు కాబట్టి వారు ఆ ప్రాంతాలు చక్కబెట్టుకుని మరలా సురక్షితంగా వారు వచ్చిన ప్రాంతాలకు లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఎవరి వలన? ఒక గాయ్ అనే ఒక వ్యక్తి విశ్వాసికి తగినట్టుగా నడుచుకుని మంచి పరిచర్య వారికి చేసి ఆ సత్యానికి సహాయం చేయడం వల్ల. అలా సత్యానికి సహాయం చేసినప్పుడు ఆ సహాయాన్ని పొందుకున్న వ్యక్తులు ఏం చేశారంటే ఆ పరిచర్యను చక్కగా ముగించుకుని అక్కడి నుంచి వారు యోహాను గారు ఉండే ప్రాంతానికి వెళ్ళి వీరు చేసిన ఉపకారం మర్చిపోకుండా యోహాను గారికి ఆ విషయం అంతా చెప్పారు. పలానా ప్రాంతంలో పలానా గాయ్ అనే వ్యక్తి ఉన్నాడండి, ఆయన మమ్మల్ని చాలా బాగా చూశాడు, చాలా చక్కగా ఆత్మీయంగా ఎదుగుతున్నాడు ఆ బిడ్డ, మా అవసరాలన్నీ అతనే తీర్చాడు. బహుశా ఇవన్నీ చెప్పి ఉండొచ్చు ఆ రోజు. చెప్పినప్పుడు అవన్నీ విన్నాడు యోహాను గారు. అవన్నీ విని అతని కొరకు ప్రార్థన చేశాడు. అదే మనం 2వ వచనంలో చూస్తున్నాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. ఆయన ప్రార్థించడానికి, అసలు గాయ్ అనే వ్యక్తి యొక్క సమాచారం తెలియజేయడానికి, తెలియడానికి ఉపయోగపడిన వ్యక్తులు ఎవరంటే గాయ్ ద్వారా ఉపకారం పొందుకున్న సువార్థికుల బృందం. వారు వచ్చి యోహాను గారికి చెబితే యోహాను గారు ఆ విషయాన్ని బట్టి ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచి గాయ్ గారి యొక్క అభివృద్ధికి మరింత ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది 1వ భాగం. అదేంటంటే 1 నుంచి 8 వచనాలు. ఈ 2 కూడా త్వరగా అయిపోతాయి. తర్వాత ఉండి 2 కూడా త్వరగా అయిపోతాయి. 1 నుంచి 8 వచనాల్లో ఉండే ఈ భాగంలో మనం ఒక వ్యక్తిని చూసాం. ఆయన పేరు గాయ్. తన విశ్వాసపు జీవితం ద్వారా, తన ప్రవర్తన ద్వారా నేను విశ్వాసిని అని కనుపరుచుకున్నాడు. నిజమైన విశ్వాసం ఏం చేస్తుందంటే క్రియల ద్వారా, చెప్పండి, క్రియల ద్వారా తన విశ్వాసం అనేది ప్రదర్శింపబడుతుంది. ఎప్పుడు? అప్పుడప్పుడునా? ఎప్పుడునో
మనుషులు ఉన్నప్పుడు, మనుషులు లేనప్పుడు సజీవుడైన దేవుని ఎదుట ఆ విశ్వాసం ఎప్పటికప్పుడు ప్రదర్శింపబడుతూనే ఉంటుంది. నిజమైన విశ్వాసం. నీరుగారే విశ్వాసం ఎలా ఉంటుందంటే దానికి క్రియలు ఉండవు. అంటే వారు వాక్యం వింటారు, వాక్యం చెబుతారు, కానీ ఆ వాక్యానుసారమైన జీవన విధానం వారి దగ్గర కనీసం కనిపించదు. కానీ ఇక్కడ ఈ వ్యక్తిని చూసినప్పుడు అతని జీవితంలో ఆ బోధ కనబడుతుంది. చూడండి, ఈ సువార్థికులు ఇంతలా జాగ్రత్తగా చూసుకోవాలన్న ఆలోచన ఇతనికి ఎలా వచ్చింది? బహుశా ఇతనికి ఎవరు వాక్యం చెప్పిన వ్యక్తి ఎవరున్నారో ఆ వ్యక్తి ఆయనకి ఆ విషయాలన్నీ చెప్పాడు కాబట్టే కదా అవన్నీ చేస్తున్నాడు ఆయన. అవునా కదా? అనండి. అవన్నీ చెప్పాడు కాబట్టి ఇలా సువార్థికుల్ని ఎలాగా చూడాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి, వారికి ఎంత మనం సమయం వెచ్చించినా లేకపోతే ఎంత ఆర్థికపరమైన ఆ సహాయాన్ని వెచ్చించినా మనకు పోయేదేముండదు, మనకు రెట్టింపు దేవుడు ఇస్తాడన్న ఈ ఆలోచన ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే ఇతనికి వాక్యం చెప్పిన వ్యక్తి దగ్గర నుంచే ఆలోచన వచ్చింది. విన్నాడు, దాన్ని ప్రాక్టీస్ చేశాడు, దాన్ని ప్రత్యక్షంగా ఆ సువార్థికుల మధ్యన కనుపరిచాడు. ఇది గాయి గారి విశ్వాస జీవితం. ఇప్పుడు క్వైట్ ఆపోజిట్ ఉంటాడు ఒక ఆయన. గాయి గారు ఎలా అయితే ఉన్నారో గాయకి పూర్తి వ్యతిరేకంగా ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు మీరు గమనించండి, సంఘంలో ప్రధానత్వం కావాలనుకుంటే ఎవరు నిలబెట్టాలండి? చెప్పండి. నేను నిలబడిపోకూడదు. ఇప్పుడు సంఘంలో ఒక వ్యక్తి ప్రధానత్వం కావాలనుకుంటే, అంటే ప్రథముడిగా నిలబడాలంటే నా అంతటి నేను నిలబడిపోతే వచ్చేస్తుందా, దేవుడు నిలబెడితే వస్తుందా? కోరాహు నిలబడ్డాడు. నువ్వేనా, మేము చేయలేమేటి అని అన్నాడు. నిలబడినిచ్చాడా దేవుడు? కాల్చి పారేశాడు. మోషే నిలబెట్టి మోషే అంటే ఒక ప్రతీకగా చేసేసాడు మోషేని. దేవుడు నిలబెట్టిన వాడిని పడగొట్టడం సాధ్యం కాదు. కానీ మనుషులు తమను తాము నిలబెట్టుకుంటే అబాస్వాలు అయిపోతారు తప్ప వారికి దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. గాయని ఎవరైనా నిలబెట్టారా? నిలబెట్టలేదు. కానీ ఇతను చూసారా, ఇతనికి ఎంత పేరు వచ్చిందో చూడండి. ఆ ప్రాంతంలోకి వెళ్తే ఎవరైనా విశ్వాసం ఎవరంటే గాయ అనే వ్యక్తి ఉంటాడండి ఇక్కడ అని అతని పేరే మ్రోగుతుంది. అక్కడ దియుత్రెఫ్ అనే పేరు మోగుతలేదు, గాయ అనే పేరు మ్రోగుతుంది అక్కడ. కానీ విషయం ఏంటంటే ఈ గాయి ప్రధానత్వం కోరుకోవాలన్న ఆలోచన లేదు ఇతనికి. సత్యానికి అనుసారంగా నేను నడుచుకోవాలి, సత్యానికి తగిన జీవితాన్ని నేను కలిగి ఉండాలని జీవిస్తున్నాడు. కానీ ప్రధానత్వం కోరుకుంటున్న మరొక వ్యక్తి ఉన్నాడు. ఇతడు ఎవడంటే ఇతడు క్రియలు చేయడు, ఇతడు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాడు. గాయి ద్వారా యోహాను గారు సంతోషాన్ని వ్యక్తపరిస్తే ఈ దియోత్రెఫే అనే వ్యక్తి ద్వారా యోహాను గారు బాధను వ్యక్తపరిచారు. గాయి ఏమో సంతోషాన్ని ఇచ్చాడు ఎవరికి? యోహాను గారికి. ఏమండి, గాయి యోహాను గారికి సంతోషం ఇస్తే ఈ దియోత్రెఫే అన్నవాడు బాధను మిగిల్చాడు. వీడి వ్యవహారం ఎలా ఉందో 9 నుంచి మనం చూద్దాం. నేను సంఘానికి ఒక సంగతి వ్రాసాను. ఎవరు రాశారు? యోహాను గారు ఒక సంగతి రాశారట. అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించట్లేదు. ఏటట, ఒక వ్యక్తి సంఘంలో ఉన్నాడట, అతని పేరు దియోత్రెఫే. అతగాడు అందరూ కూడా నన్నే లీడర్లాగా చూడాలని ఫీల్ అయిపోతున్నాడంట. నన్నే చూడాలి అందరూ అని అనుకున్నాడు అన్నమాట. నాకే ప్రథమ స్థానం ఇవ్వాలి, మీరు ఏం చేయాలనుకున్నా నాకే చెప్పి చేయాలి అని ఇతని యొక్క గర్వం ఏ రేంజ్లో ఉందంటే సంఘానికి పునాది లేసిన యోహాను గారినే ఎదిరిస్తున్నాడు ఇతను. నేను సంఘానికి ఒక సంగతి రాశాను, అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించట్లేదంట. అంటే సంఘానికి ఒక విషయం రాశాడంటే ఆ విషయం ఎవరిదైతే రాస్తాడు? దేవునిదైతేనే రాస్తాడు యోహాను గారు. అంటే దేవుణ్ణే అంగీకరించట్లేదు ఇక్కడ ఎవరు? దియోత్రెఫే.
నేను గొప్ప అవ్వాలి, నేను ప్రథముడుగా ఉండాలి, నేను ఇదిగా ఉండాలి, నన్నే అందరూ చూడాలనుకున్నవాడు ఎప్పుడు కూడా ఇంకెదుటి వాళ్ళు ఎవరు ఆ పెద్దోళ్ళు చెప్పినా ఎండో కిందోడు చెప్పినా ఎండండి. వినలేదు ఇక్కడ దియోత్రెఫ్ వ్యక్తి. వినకుండా ఇతడు ఎలా ఉన్నాడంటే ప్రధానత్వం కోరుకుని పెద్దయిన యోహాను గారినే ఏం చేశాడు? ఎదిరించాడట. ఎదిరించి ఇంకా ఏం మాట్లాడుతాడు? అంగీకరించట్లేదట. అంగీకరించకుండా వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదురుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనస్సు గల వారిని కూడా ఆటంకపరచు సంఘములో నుండి వారిని చూసారే మాట. ఇతడట మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదురుచు. ప్రధానత్వం కోరుకునేవాడు ఎప్పుడు కూడా ఈ ఆలోచన కలిగి ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ప్రధానత్వం కోరుకునేవాడు ఏం చేస్తాడంటే ఈడు మంచి పనులు చేసి పేరు సంపాదించుకోడు, ఈడు మంచి పనులు చేసి ఆ యొక్క ప్రధానత్వాన్ని సంపాదించుకోడు. నువ్వు దేవునికి తగినట్టుగా నడుచుకుంటే నిన్ను లేపేది ఎవరు? ఆయనే లేపుతాడు. కానీ ఇతగాడు ఏం చేస్తాడంటే తన గొప్ప వాళ్ళని ఎదుటివారి మీద చెడ్డ మాటలో చెప్తాడట. ఉన్నారా ఇలాంటి వాళ్ళు? అంటే సంఘాల్లో ఉంటారండి. ప్రధానత్వం కోరుకునేవారు ఖచ్చితంగా ప్రతి ప్రాంతంలో కూడా ఉంటారు. వీరి వలన గొడవలు, గందరగోళాలు, సంఘానికి బాధ తప్ప ఇంకా సంఘానికి క్షేమాభివృద్ధి ఏమీ లేదు. ఇప్పటి వరకు మనం చదువుకున్న విషయం అంతా కూడా ఒక సైలెన్స్ పీస్ ఆఫ్ అన్నట్టు జరుగుతుంది. చక్కగా ఒక మంచి వాతావరణంలో సమాధానకరంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటాయి మాటలన్నీ కూడా. కానీ ఇతని దగ్గర రాబడి చూడండి, వైలెన్స్ వచ్చేస్తుంది. ఈ దియోత్రెఫ్ వ్యక్తి యోహాను గారిని లెక్క చేయట్లేదు. అంతేకాదు యోహాను గారిని తక్కువ చేస్తే నేను గొప్ప అవుతారన్న అపోహతో ఏం చేస్తున్నాడంటే ఆయన మీద చెడ్డ మాటలు పలుకుతున్నాడంట, చెడ్డ మాటలు చెప్తున్నాడంట. యోహాను గారు అలా అంటాడని ఏవేవో ఉన్నవి లేనివి కల్పించి చెప్తున్నాడు ఇతడు. ఇలా చెప్పి అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనస్సు గల వారిని కూడా ఆటంకపరచు సంఘములో నుండి వారిని వెలివేచున్నాడు. సహోదరులు అంటే గాయి గారు కొంతమంది సువార్థికుల్ని చేర్చుకున్నాడు తన ఇంట. కానీ ఈ దియోత్రెఫ్ చేర్చుకోవట్లేదట. ఈ దియోత్రెఫ్ వ్యక్తి చేర్చుకోవట్లేదు. చెప్పాను కదా ఇందాకలా, గాయి గారి యొక్క విశ్వాస జీవితానికి పూర్తిగా వ్యతిరేకం ఇతను. గాయి ఏమో సువార్థికుల బృందానికి ఆహ్వానం ఇస్తే ఇతడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళు వస్తే రానివ్వట్లేదంట. ఎందుకు రానివ్వట్లేదంటే వ్యాఖ్యానకర్తలు ఎలా అన్నారు, ఏమనంటే ఇతడు చేసే దుర్మార్గపు పనులు ఎలాగైనా ఇలా ఖండిస్తారన్న ఆలోచనతో బహుశా అతను సంఘానికి లేకపోతే వాళ్ళని చేర్చుకోవడానికి ఇష్టపడట్లేదేమో అని అన్నారు. నిజమనిపిస్తుంది ఆ మాట. ఈ దియోత్రెఫే కొంతమందిని చేర్చుకోవట్లేదు, అతని దగ్గరికి ఎవరిని రానివ్వట్లేదు, ఆ సంఘానికి ఎవరిని అసలు వారికి ఎటువంటి ఉపకారం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే ఇతడు చేస్తున్న దురాగతాలన్నీ కూడా ఎండగట్టే ప్రయత్నం చేస్తారని వాడు ఏం చేస్తున్నాడంటే ఈ దియోత్రెఫ్ అన్నవాడు ఏం చేస్తున్నాడండి, చేర్చుకోవట్లేదంట సహోదరులు. సువార్తలు ప్రకటించే ఆ ఎవాంజలిస్టులు ఉంటారు కదా, ఆ మిషనరీస్ని ఎంత మాత్రం కూడా చేర్చుకోకుండా ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే వాళ్ళని దగ్గరికి రానిస్తలేదంట. అంతేకాదు ఇతను చేర్చుకోకపోతే పోయాడు, చేర్చుకునే మనసు కలిగిన వారు సంఘంలో ఉన్నారు, వారిని కూడా చేర్చుకోవడానికి ఎంత మాత్రం కూడా ఇతను ఒప్పుకోవట్లేదంట. అవసరమైతే వెలేస్తున్నాడంట కూడా. సంఘంలో మీరు ఉండడానికి వీల్లేదు. బహుశా ఆ సంఘానికి సంబంధించిన వ్యక్తులనే వాళ్ళని కానీ మీరు చేర్చుకుంటే మీరు సంఘంలో ఉండవలసిన అవసరత లేదు, వెళ్ళిపోండి అని అంటున్నాడేమో. చూసారు ఎలా ఉన్నాడు? ఎవరితను? ప్రధానత్వం కోరుచున్న దియోత్రెఫే. ప్రధానత్వం వచ్చిందా, చెడ్డ పేరు వచ్చిందండి? ఇప్పుడు మనం విన్నప్పుడు చెడ్డ పేరు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇతడు విశ్వాసికి తగిన ప్రవర్తన ఇతని జీవితంలో లేదు. మరి ఏం చేస్తున్నాడంటే చేయవలసిన సేవ చేయడం మానేసి చెయ్యకూడని పనులన్నీ చేస్తున్నాడు. సంఘంలో ఏం చేస్తున్నాడు? చెడ్డ మాటలు వదులుతున్నాడు. అపోస్తులైన యోహాను గారు చెప్పిన మాటలను అంగీకరించట్లేదు, అంటే స్వీకరించట్లేదు, చెప్పిన విషయాలు వినడం లేదు, లెక్క చేయట్లేదు. ఇంకా ఇక్కడ ఏమంటున్నాడంటే వాడు మమ్మను గురించి చెడ్డ మాటలు చెప్తున్నాడు. అది చాలన్నట్టుగా స్వార్థికులు చేర్చుకునే మనసు వాడి దగ్గర లేదు. ఎవరన్నా చేర్చుకున్నారంటే మీరు కూడా బయటికి పోండి అని అంటున్నాడు. ఇలాంటి పరిస్థితి ఉందంటే ఎక్కడ? ఆ సంఘంలో.
ఆ సంఘంలో. ఇలాంటి దియోత్రెఫే అనే వ్యక్తి ద్వారా సంఘం ఏమవుతుందంటే గలిబిలవుతుంది. ఆ స్థానిక సంఘం చాలా సఫర్ అవుతుందన్నమాట. ఇలాంటి క్రమంలో యోహాను గారు మాట్లాడుతున్నారు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును. వాడిని అలా ఉంచు, నేను వస్తాను కదా, నేను వచ్చిన తర్వాత వాడి పని నేను చెప్తానని అంటున్నాడు. ఎవరు? యోహాను గారు. చెప్తానంటే ఏం చేస్తాడని? ఏం చేస్తాడు? సాతానికి అప్పగించేస్తాడు అన్నమాట. ఎవరికి అప్పగిస్తాడు? సాతానికి అప్పగించాడు. అపోస్తులైన పౌలు గారు అలాగే అప్పగించాడు కొంతమందిని. కొరింథీ పత్రికలో మనం చూస్తూ ఉంటాం. వారట బోధించకూడని బోధిస్తున్నారట. సత్యం విషయమే తప్పిపోయారట. విశ్వాసం విషయంలో బద్దలైపోయిన వారే చెడిపోయి ఉన్నారంట. వీళ్ళకి తగిన సాక్షి ఏంటంటే వీరిని ఎక్కడ పంపించాలి? సాతానికి అప్పగించారు. అలాగా యోహాను గారు బహుశా తర్వాత ఇతను సాతానికి అప్పగించి ఉండొచ్చు. ఎందుకంటే ఇతని పరిస్థితి ఏమీ బాగోలేదు. ఇతను ఎలాంటి వాడు సంఘంలో ఉండడం చాలా ప్రమాదకరమైన విషయం. ఇది దియోత్రెఫే యొక్క విధానం. మొదట మనం చూసినప్పుడు ఏం చూసాం? మనం గాయి యొక్క విశ్వాస జీవితాన్ని చూసాం. రెండో పార్ట్లో మనం ఏం చూసామంటే దియోత్రెఫే యొక్క అవిశ్వాసపు జీవితాన్ని మనం చూసాం. తర్వాత ఇక్కడ 11వ వచనం అంటున్నాడు, ప్రియుడ చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. దేవునికి సంబంధించిన ఏ వ్యక్తి అయినా కూడా ఎదుటివారి మేలే చేస్తాడు తప్ప కీడు చేయడండి. కీడు చేస్తాడంటే గమనించండి. ఒకరి గురించి ఒక వ్యక్తి చెడ్డగా మాట్లాడుతున్నాడంటే గమనించండి. ఏ సేవకుడు కూడా ఇంకొక సేవకుడి గురించి చెడ్డగా మాట్లాడకూడదు. ఒకవేళ అతను అవిధేయ ప్రవర్తన ఉందనుకోండి, పలానా వ్యక్తి ఎలా ఉంటున్నాడండి, అది వాక్యానుసారం కాదు కదా అని చర్చించుకోవడం వేరు. కానీ ఒక వ్యక్తి సరిగా ఉంటున్నా కూడా అతని మీద చెడ్డ మాటలు వదలడం వేరు. ఇక్కడ మాట్లాడుతున్న 11వ వచనంలో చెడు కార్యం కాక మంచి కార్యాన్ని అనుసరించి నడుచుకో, మేలు చేసేవాడు ఎప్పుడు కూడా దేవుని సంబంధి ఎదుటి వారికి మేలే చేస్తాడు. తనకు అన్యాయం జరిగినా మేలే చేస్తాడు. కానీ కీడు చేయువాడు ఎవరట? దేవుని చూచినవాడు కాడు. దేవుని చూచినవాడంటే దేవుని చూచినవాడు కాడంటే కళ్ళతోనా అంటే అనుభవపూర్వకంగా దేవుడు అంటే ఆ వ్యక్తికి ఏమీ తెలియదు కనుక ఆ వ్యక్తి దేవుణ్ణి చూడలేదు, ఆయన ఆజ్ఞలు తెలియవు, ఆయన విధి విధానాలు ఏమీ తెలియవు. కనుక అతగాడు ఏం చేస్తాడంటే చేయాల్సిన మేలు చేయడు, కానీ చేయకూడని నష్టాన్ని మాత్రం బలంగా చేస్తాడు. అలాగే బలంగా నష్టాన్ని చేసాడు ఎవరంటే దియోత్రెఫే. కానీ మేలు చేయవాడు దేవుని సంబంధం అనే మాట ఎవరికి ఉపయోగపడుతుంది? ఇక్కడ గాయ అనే వ్యక్తికి ఉపయోగపడుతుంది. రెండు విషయాలు అయిపోయాయి. గాయ గురించి మనం విన్నాం, గాయ విశ్వాస జీవితాన్ని మనం విన్నాం. అదేవిధంగా దియోత్రెఫే అవిశ్వాస జీవితాన్ని కూడా మనం విన్నాం. మూడో వ్యక్తి ఒకే వచనం ఉంది, అది చదువు ముగించేస్తాను. 12 దెమెత్రియు అందరి వలనను సత్యం వలన మంచి సాక్ష్యం పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యం సత్యమైనదని నీవు. ఈ దెమెత్రి అని ఒక వ్యక్తి ఉన్నాడట. ఇతడు అందరి వలన సత్యం వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. అంటే ఈ వ్యక్తి దేవుళ్ళు ఎదుగుతున్నాడు, దేవుళ్ళో బలపడుతున్నాడు, వాక్యానుసారంగా చక్కగా ఉన్నాడు, అందరి మధ్యన కూడా మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఎవరు? దెమెత్రి అనే వ్యక్తి. కానీ దియోత్రెఫే ఉన్నాడా? లేదు. గాయి ఉన్నాడా? ఉన్నాడు. గాయి దెమెత్రి కూడా మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తులు ఇక్కడ కనబడుతున్నారు. చూడండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడు మనం నిలబెట్టాలనుకుంటే అది దేవుడు నిలబెడితేనే బాగుంటుందండి. మనకు మనం నిలబడిపోతే అది వెటకారంగా ఉంటుంది. నిజంగా దేవుడు నిలబెట్టాడు అనుకోండి, నీ చేత చాలా బలమైన కార్యాలు ఆయన చేయిస్తాడు. ఎందుకంటే నువ్వు అంత బలమైన వాడు కాదని ఆయనకు తెలుసు. కానీ నీ వెనకుండా ఆయన ఏం చేస్తాడంటే సమస్త కార్యాలు జరిగిస్తాడు. మోషే ఒకప్పుడు ప్రావీణ్యం కలిగిన వాడే. తర్వాత ఆ అరణ్య జీవితానికి వచ్చిన తర్వాత తన యొక్క ప్రావీణ్యత అంతా కూడా గాలి కలిసిపోయింది. మాటలు యందు ప్రావీణ్యత పొందిన ఆయన సరిగ్గా మాట్లాడలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అక్కడ కమ్యూనికేషన్ చేసేంత ఎవరు లేరు, గొర్రెలు తప్ప. చుచ్చు అంటే సరిపోతుంది. ఎక్కడ
ఆ మిద్యాన్ అరణ్యంలో. అలా మాట కూడా సరిగ్గా మాట్లాడని వ్యక్తిని నాయకుడిగా నిలబెట్టాడు ఎవరు? దేవుడు. నాయకుడిగా నిలబెట్టి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడిగా నిలబెట్టాడు. అంత బలహీనుణ్ణి బలపరిచి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎవరినంటే మోషే. దేవుడిని నిలబెడితే ఎలా ఉంటుంది? మనకు మనంగా నిలబడిపోయామనుకోండి, మనకు బలంగా నిలబడితే అంత అది ప్రభావవంతంగా ఉండదు. అందుకే సంఘంలో నాయకత్వం అనేది, అదే సేవ అనేది ఎవరికి ఇస్తారు? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండిన వ్యక్తులకి ఇస్తారు. మొదటి శతాబ్దంలో ఒక పరిచర్యకి నియమించడానికి స్టెఫను, ఫిలిప్పు అనే ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండిన వ్యక్తులకి పరిచర్యను అప్పగించారు. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వలేదు. ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే సంఘానికి భవిష్యత్తు అనేది ఉండదు. దియోత్రెఫెల్ అంటే వాళ్ళు తయారవుతారు, దియోత్రెఫెల్ అంటే వాళ్ళు తయారవుతారు. కాబట్టి ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకున్న వ్యక్తినే ఇక్కడ నిలవబెట్టాలి. అలా నిలబెట్టినప్పుడే సంఘాన్ని సక్రమంగా నడిపించగలరు తప్ప అలాంటి తీవ్రత లేని వారిని సంఘాలను నిలబెడితే వారి వల్ల అనర్థాలు తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. ఈ పత్రిక మనకి ఏం చెప్తుందండి? స్థానిక సంఘంలో విశ్వాసులు ప్రవర్తించవలసిన ప్రవర్తన. ఏమర్థమైంది ప్రవర్తన? సత్యానికి తగినట్లుగా విశ్వాసులు నడుచుకోవాలి, సత్యానికి సహాయకులుగా ఉండాలి. అలా ఉంటే ఈ సత్యము, క్రీస్తు ప్రభు యొక్క రాజ్యము అనేక ప్రాంతాలకి వ్యాపింప చేయడానికి మనవంతు కృషి మనం చేసిన వారము అవుతాము. సర్వలోకానికి సువార్త ప్రకటించండి అన్న ఆజ్ఞ మన జీవితాల్లో కూడా నెరవేరుతుందన్నమాట. ఇటు ధన్యకరమైన అభివృద్ధికరమైన జీవితం మనందరికీ ఉండాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు.